అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈ సినిమా హిట్ అయ్యి మీకు రెగ్యులర్గా క్యారెక్టర్లు వచ్చేస్తే అప్పుడు ఏంటండి మీ ప్లానింగ్? అంటే నేను బ్యాలెన్స్ చేయగలను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఎందుకంటే ఉండాలి కదా కంటిన్యూస్గా. ఉంటాను, ఉండగలను, ఉంటాను. అంటే కాకపోతే ఏంటంటే నేనేమనుకుంటున్నానంటే మరీ ఏ, చిన్న చిన్న రోల్స్ కాకుండా కొంచెం సిగ్నిఫికెంట్గా కనిపించేటట్టు ఒక ఇంపాక్ట్ఫుల్గా ఉన్న రోల్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. సిగ్నిఫికెంట్ రోల్స్ అనేవి ప్రతిసారి అంత బ్యాక్ టు బ్యాక్ అంత ఇదిగా వస్తాయని అది కూడా నేను చూస్తున్నట్టుగా ఇప్పుడు వస్తాయో లేదో తెలీదు నాకు. అంటే నేను క్రియేట్ చేయట్లేదు కాబట్టి, నేను రాయట్లేదు కాబట్టి వస్తే డిఫరెంట్. బట్ ఏంటంటే అంత బ్యాక్ టు బ్యాక్ అనేది వస్తాయో లేదో తెలీదు. సో అందుకని గ్యాప్ వస్తుందని అనుకుంటున్నాను మధ్యలో. సో వెళ్ళి బ్యాలెన్స్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. మేనేజ్ చేయొచ్చు, బ్యాలెన్స్ చేయొచ్చు అని. ప్రస్తుతానికి అనుకుంటున్నారు అలా. యా. సో అది కానీ అలా కాకుండా ఏమైనా ఉంటే అప్పుడు మేము ఎప్పుడు టికెట్ డెసిషన్ అండి. వాళ్ళు రావడమా, మేము రావడమా, ఏంటి, వాట్ ఈస్ అమెరికా ఇండియా రావడం, ఇండియా అమెరికా వెళ్ళిపోవడం. అవునవును, అప్పుడు డెసిషన్ ఉంటుంది. బట్ కాకపోతే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ ప్రాబ్లమ్ అండి. ఐ థింక్ వాళ్ళు సపోర్టివ్గానే ఉంటారు ఎప్పటికీ. సో ఐ థింక్ బ్యాలెన్స్ చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు. మా పిల్లలు కూడా వాళ్ళు ఇప్పుడు మా అబ్బాయి కూడా కొంచెం వాడు కూడా డ్రైవ్ చేసేస్తే ఇంకా చాలా ఈజీ అయిపోతుంది. వాడు ఇప్పుడు ప్రస్తుతానికి వాడికి డ్రైవింగ్, మా అమ్మాయి దింపి తీసుకొస్తూ ఉంటుంది స్కూల్కి. తను కూడా స్కూల్కి వెళ్తుంది. లాంగ్ డిస్టెన్సెస్ ఉంటాయి కదా. పర్వాలేదండి, అంటే కొంచెం మనం నడుచుకుని వెళ్ళేటట్టుగా ఉండవు. సో కానీ కార్లో వెళ్ళాల్సి వస్తుంది అన్ని చోట్లకి. వాళ్ళు కావాల్సినవి ఏమైనా గ్రోసరీస్ వాళ్ళకి కావాల్సినవి ఏమైనా అయిపోతే వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు కూడా. బాగానే ఇండిపెండెంట్ గానే ఫస్ట్ నుంచి చూసానండి. వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు మీరు ఇందాక మొదట్లో మాట్లాడుతున్నప్పుడు ట్రెండ్స్ చేంజ్ అయినప్పుడు మేము టుక్ ఎ డెసిషన్ అని ఒక మాట అన్నారు. అవునవును. ఏంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ట్రెండ్స్? నేను ఇబ్బంది ఏం పెట్టలేదండి. అంటే ఏమంటే కానీ మ్యాచ్ కానీ ట్రెండ్స్ అంటే ఏంటంటే ఒక ట్రెడిషనల్, ఇప్పుడు సౌందర్య గారు నేను వచ్చినప్పుడు ఏమైందంటే సౌందర్య గారు టాప్లో ఉన్నారు. సో ఏమైందంటే ఆవిడ చేసే రోల్స్ లాంటివి మాకు కూడా అవి క్యాస్కేడ్ అయ్యి మాకు కూడా వచ్చాయి. మేము కూడా అలాంటి రోల్స్ యాక్సెప్ట్ చేసేటట్టు మాకు కూడా ఆమని గారు కానివ్వండి, వీళ్ళందరూ చేసిన రోల్స్ లాంటివి మాకు కూడా వచ్చేవి నెక్స్ట్ ఫేజ్లో. సో వచ్చినప్పుడు ఏమైందంటే నేను ఎండ్ వచ్చేస్తున్నప్పుడు ఏమైందంటే అప్పుడు కొంచెం అది ఆ ట్రెండ్ మారి కొంచెం గ్లామరస్ వైపు వెళ్ళాల్సి వస్తుంది. ఈవెన్ దో ఇట్ ఇస్ ట్రెడిషనల్, కొంచెం గ్లామర్గా ఉంటే బాగుండు అనే ఒక ట్రెండ్కి వెళ్తున్నప్పుడు క్యాచ్ చేయడానికి ట్రై చేసి కొన్నిసార్లు ఏమవుతుంది, క్యాచ్ చేయడానికి ట్రై చేసి కొంచెం మన స్టైల్ కాదు కదా, అంటే జనాలు కూడా యాక్సెప్ట్ చేయాలి. సో నాకేంటంటే అది క్యాచ్ చేయడము నాకు కంఫర్టబుల్గా అనిపించలేదు. అది తప్పని కాదు, ఇది కాదండి. జనాలు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, సౌందర్య గారి తర్వాత లయ అనే పేరు, ఒకలాంటి పేరు నాకు ఇచ్చారు. సో అది నేను నిలబెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు ఆ ర్యాట్ రేస్లోకి వెళ్ళి నేను ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు డ్యామేజ్ మై ఇమేజ్ అని అనిపించింది నాకు కొంచెం. సో కొంచెం ఇబ్బందిగా అవుతోందేమో. అలా అని ప్రొడ్యూసర్స్ని మనమేమి చేయలేము కదా, మనం చేయలేకపోతే చేయలేమని చెప్పాలి, వాళ్ళు వేరే వాళ్ళని చూసుకుంటారు. కానీ మనం దిగి మళ్ళీ ఇలా చేయలేము అలా చేయలేము అని కండిషన్స్ పెట్టి ఇలా చేయలేము కాబట్టి, సో ఓకే సరే ఎన్ని రోజులు స్విమ్ చేయగలమో చూద్దాము. ఐ థింక్ ఈ లోపల టైం పడుతుంది పెళ్లి సంబంధాలు రావడానికి, అని చేయడానికి. సో అప్పుడు డెసిజన్ తీసుకుందాం అన్నట్టుగా అనుకున్నాం, కానీ అది వెంటనే అయిపోయింది. అంటే మరి అప్పుడు కొన్ని సినిమాలు ఏమైనా వదిలేయడం గట్రా జరిగిందా అలాంటివి? అంటే లేదండి, అసలు నా దగ్గర కూడా రాలేదు. నా దగ్గర వరకు కూడా రాలేదు. 1-2 ఏమైనా వచ్చినా కూడా వాళ్ళు చెప్తూ ఉండగానే కొంచెం అర్థమవుతూ ఉంది ఇది మనకు చేయలేము అని. సో కానీ అప్పుడు మలయాళం చేస్తున్నాను. లాస్ట్ 1 year కొంచెం మలయాళంలో కొంచెం బిజీ అవుతూ ఉన్నా అప్పుడే. కాకపోతే ఇది
ఇలా పెళ్లి సంబంధం రాగానే అన్ని డ్రాప్ చేసాం, బికాజ్ అక్కడికి వెళ్ళాలి కాబట్టి డ్రాప్ చేసేసాం. ఎగ్జాక్ట్లీ. సో మధ్యలో ఈ వెళ్ళే లోపల వీసా ప్రాసెస్లో కొన్ని టీవీ షోస్ అన్నీ కూడా చేశానండి. కొన్ని మెగా బంగారం మీకోసం అని చెప్పి, బ్లాక్ అని ఒక టీవీ షో వేర్ సింగర్స్, బ్లైండ్ పీపుల్ సింగింగ్, లైక్ పాడుతా తీయగా ఫర్ బ్లైండ్ పీపుల్. సో అది చాలా బాగా కూడా వెళ్ళింది. సో బ్లాక్ అనే షో, ఇలా రకరకాల డాన్స్ షోస్ సితారా టీవీలో, అప్పుడు సితారా టీవీ ఉండేది. సో అలా అంత చేసాం. ఇప్పుడు సో ఈలోగా మ్యారేజ్ అయిపోవడం, వెళ్ళిపోవడం. ఇప్పుడు మీరు అప్పుడు ఈ స్వయంవరం ఆ సినిమాలు చేసినప్పటికీ ఇప్పటికీ సినిమా అనేది మీరు అనుకున్న హీరోయిన్స్ ఆ ట్రెండ్స్ మారడమే కాకుండా అసలు ఇప్పుడు సినిమావే కంప్లీట్గా మారిపోయింది. అవునండి, తప్పకుండా మీరు చెప్పింది 100% కరెక్ట్. అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే దట్ విజువలైజింగ్ థింగ్ కానివ్వండి, ద టేకింగ్ ఆర్ సౌండ్ ఎఫెక్ట్స్, ఎవ్రీథింగ్లో చేంజ్ వచ్చేసి, కథ మోడల్ అన్ని మారిపోయింది. ప్రెజెంటేషన్, యాక్టింగ్, డ్రెస్సింగ్, ఎవ్రీథింగ్ మారిపోయింది. అదే మీరు అనుకున్న, అంటే ఆ టైంలో వచ్చిన చిన్న గ్లామర్ ఉండి, లేకపోతే ఎక్స్పోజింగ్, లేకపోతే ఈ స్కిన్ షో అలాంటివి ఇప్పుడు అసలు లేవండి. ఇప్పుడు అంతా బాగా ఈవెన్ యంగ్ డైరెక్టర్స్ ఆల్సో ఆర్ థింకింగ్ ఇన్ ఎ వెరీ మోస్ట్ ఎఫెక్టివ్ వే. మంచి కథలతో వస్తున్నారు. ఆ రోలే కనిపించాలి కానీ యాక్టర్స్ కనిపించకూడదు అన్నట్టుగా ఇప్పుడు అందరి పర్ఫార్మెన్స్ కూడా ఆ లెవెల్లోకి స్టాండర్డ్కి వెళ్ళిపోయింది. పర్ఫార్మెన్స్, ఎవ్రీబడి హ్యాస్ టు బి అ పర్ఫార్మర్. ఇక్కడ అయ్యో అన్నీ చూసాను అంటే నేను సడన్గా చెప్పలేకపోవచ్చు. పుష్ప చూసాను, హిట్ 3 చూసాను, కోర్ట్ చూసాను, సంక్రాంతికి వస్తున్నాం చూసి, డాకు మహారాజ్ చూసాను, ఎవ్రీథింగ్. అంటే మేబీ మధ్యలో ఏమైనా మిస్ అయ్యానేమో పేర్లు కానీ, బట్ మేజర్ ఫిల్మ్స్ అన్ని చూసాను. ఓటీటీలో మళ్ళీ ఎక్స్ట్రా చూస్తూ ఉన్నాము. సో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక్కడ పెర్ఫార్మర్ కాకపోతే నిలబడలేరు ఇప్పుడు అని. అవునండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.